వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో రేపు ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగేటటువంటి ఫైనల్ మ్యాచ్కి వెదర్ అనేది ఎలా ఉండబోతుంది, అదేవిధంగా దీంతో పాటుగా మన ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి చిన్న ప్రాక్టీస్ సెషన్లో తన మోకాలి కూడా కొంచెం గాయమైనట్టుగా మనకు సమాచారం. సో ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది, మరి రేపు ఆడతాడా లేదా అనేటువంటి విషయాలు వీడియోలో మీద షేర్ చేసుకోబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్చ్ 9వ తారీఖు పాకిస్తాన్లో దుబాయ్లో ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరగబోయేటటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కి అయితే వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టుగా మనకు వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అక్కడ రేపు వెదర్ రిపోర్ట్ అనేది ఎలా ఉండబోతుంది అంటే, మామూలుగా అకార్డింగ్ టు AccuWeather ద టెంపరేచర్ ఇన్ దుబాయ్ ఫర్ సండేస్ మ్యాచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ అరౌండ్ 34 degrees ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మామూలుగా మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ టెంపరేచర్ అయితే 31 degreesగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది చెప్తుంది. సో మ్యాచ్ గడిచిన కొద్దీ as the match progresses, as the evening progresses, temperature will drop to approximately 24 degrees with clear skies and no chance of rain, ensuring a bright and sunny day for the clash. సో వర్షం పడేసినటువంటి సూచనలు అయితే తక్కువగా ఉన్నాయి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం ఆఫ్టర్నూన్ కాబట్టి అప్పుడు 34 degreesగా ఉంటుంది టెంపరేచర్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈవినింగ్ అయినా కొద్ది కూడా ఏంటంటే, మ్యాచ్ డే అయినా కొద్ది కూడా ఏంటంటే ఈ యొక్క టెంపరేచర్స్ అనేది 34 నుంచి 26 మరియు 24 degreesకి అయితే పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్ అనేది చెప్తుంది. సో వర్షం పడిన సూచనలు చాలా తక్కువనే ఉన్నాయని చెప్పేసి మనకు సమాచారం. కానీ వర్షం పడ్డట్లయితే రిజర్వ్ డే పెడతారా, లేకపోతే ఇండియా న్యూజిలాండ్ అనేది ఆ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీని ఇద్దరు షేర్ చేసుకుంటారా అనే దానిపైన కూడా కొంచెం ఇంకా మనకు క్లారిటీ అయితే రానుంది. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, దీన్ని ఇండియా మరియు న్యూజిలాండ్ ఇన్ కేస్ వర్షం పడి మ్యాచ్ నిలిచిపోయినట్టయితే ఇండియా మరియు న్యూజిలాండ్ అనేది ఇద్దరు కూడా ఈ యొక్క కప్పుని షేర్ చేసుకుంటారని చెప్పేసి కూడా మనకు సమాచారం. సో దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈరోజు నెట్ ప్రాక్టీస్లో భాగంగా విరాట్ కోహ్లీకి మోకాలకైతే చిన్న గాయమైనట్టుగా మనకు సమాచారం ఉంది. సో దాంతో అతను నెట్ ప్రాక్టీస్ కంప్లీట్ చేయకుండానే వెనుతిరిగినట్టుగా మనకు సమాచారం. తిరిగి మళ్ళీ కూడా ఈ యొక్క నెట్ ప్రాక్టీస్ సెషన్కి అయితే రాలేదు అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా సఫర్డ్ ఏ బిగ్ సెట్ బ్యాక్ ahead of ICC Champions Trophy final against New Zealand as star batter Virat Kohli suffered a knee injury. Virat had missed the series opener in the previous 50 over. ఇది వదిలేసేయండి. మామూలుగా మనం ఏదైతే ఇక్కడ మనం ఇప్పుడు న్యూస్ చూస్తున్నామో, అకార్డింగ్ టు టైమ్స్ నౌ అండ్ జియో టీవీ, విరాట్ కోహ్లీ వాజ్ హిట్ ఆన్ హిస్ నీ while facing a fast bowler in the practice session. He left the nets and didn't return. However, he is expected to recover from the impact and play key role for the team in the final on March 9 at the Dubai International Cricket Stadium. సో దాని మోకాలకి అయితే గాయమైనట్టుగా, అదేవిధంగా ఇది మామూలుగా నెట్ ప్రాక్టీస్లో ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నప్పుడు బాల్ వచ్చి విరాట్ కోహ్లీ నీకి తాకడము, దాని తర్వాత మళ్ళీ నెట్ ప్రాక్టీస్ నుంచి అతను తిరిగి వెళ్ళిపోవడం, తర్వాత తిరిగి రాలేదని చెప్పేసి కూడా మనకి ఇక్కడ సమాచారం ఉంది. ఈ యొక్క విరాట్ కోహ్లీ మామూలుగా ఈ సిరీస్లో నిన్న ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్లో 84 రన్లు కొట్టడం, అదేవిధంగా పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీ కూడా చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క మరి నీ ఇంజురీ అనేది చాలా సీవియర్గా ఉందా లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనకు రేపు టాస్ పడే టైంకి అయితే డెఫినెట్గా తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ యొక్క అప్డేట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.